రాజన్న ఆలయంలో మూగజీవాల మృత్యు ఘోష ఆగటం లేదు. రోజుకి పదుల సంఖ్యలో కోడెలు కన్ను మూస్తూ ఉండటంతో గుట్టు చప్పుడు కాకుండా పూడ్చేస్తున్నారు. రాజన్న కోడెల పరిరక్షణను గాలికొదిలేశారా? అధికారులు ఏం చెప్తున్నారు? కోడెల మృతికి కారణాలు ఏంటి? వాచ్ ది స్టోరీ. సాక్షాత్తు నందీశ్వరుణ్ణే ఆ శివునికి అర్పిస్తున్నామన్న నమ్మకం, భావనతో రాజన్న ఆలయానికి వచ్చే భక్తులు కోడె మొక్కులు తీర్చుకుంటూ ఉంటారు. అందుకే ప్రపంచంలోనే ఎక్కడా కనిపించని విధంగా వేములవాడ రాజన్న ఆలయం కోడె మొక్కులకు నెలవుగా పేరుగాంచింది. అంతేకాదు, వేములవాడ ఆలయానికి వచ్చే ఆదాయంలో 70% పైగా ఆ కోడె మొక్కుల టికెట్ల ద్వారానే సమకూరుతోంది. కానీ ఆ కోడెలనే ఆలయ అధికారులు పట్టించుకోవడం లేదన్న విమర్శలు వినిపిస్తున్నాయి. కోడెలు మృత్యువాత పడటం, వాటిని గుట్టుచప్పుడు కాకుండా తిప్పాపురం మూలవాగులో పాతిపెట్టడం, భక్తులు, హిందూ సంఘాలు నిరసన చేపట్టడం వేములవాడలో నిత్యకృత్యంగా మారిపోయింది. తాజాగా 8 కోడెలు మృత్యువాత పడటం, వాటిని తిప్పాపురంలో పాతిపెట్టడంతో బీజేపీ నేతలతో పాటు హైందవ సంఘాలన్నీ నిరసనలకు దిగాయి. కోడెల పరిరక్షణపై అధికారులు పట్టించుకోవడం లేదని ఆరోపణలు గుప్పించాయి. నిరసనలు చేసిన మరుసటి రోజే మరో 10 కోడెలు, ఆ వెంటనే మరో 5 కోడెలు మృత్యువాత పడడంతో వివాదం మరింత ముదిరింది. రాజన్న కోడెల విషయంలో దేవాదాయ శాఖ చేసే తీరు చూసినట్టయితే కేవలం హుండీల ఆదాయమే. వాళ్ళకు రాజులకు సంరక్షణ విషయం అవసరం లేదు. ధర్మదర్శనం కొంచెం యాత్రిక సదుపాయాలకు కూడా నిరీక్షణ చేస్తూ ఉన్నది. దాదాపు 200 కోడలు ఈ 2 నెలల 4 నెలలు చనిపోతే కూడా దానికి స్పందన లేదు. మరి ఈ రకం కొనసాగితే భక్తుల మనోభావాలు దెబ్బతినే ఒకసారి ఆలోచన చేయాలి. ఈవో గారిని అడిగితే అసలు రెస్పాన్స్ ఉండలేదు. రాజన్న కోడెల మృత్యువాతపై రాజన్న సిరిసిల్ల జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝాతో పాటు దేవాదాయ శాఖ కమిషనర్ కూడా స్పందించారు. రాజన్న కోడెల గోశాలలకు పశు వైద్యాధికారులను జిల్లా యంత్రాంగం పంపించి నివేదిక కోరింది. మరోవైపు దేవాదాయ శాఖ అధికారులు కూడా ఓ అధికారిని పంపించి పూర్తిస్థాయి నివేదిక కోరారు. అయితే గోశాలల్లో లెక్కకు మించి కోడలుండటం, కోడలకు తగ్గ సంఖ్యలో సంరక్షకులు లేరని, సరైన పౌష్టికాహారం అందడం లేదని నివేదిక ఇచ్చినట్టు తెలుస్తోంది. తిరిగి చూడటం, తర్వాత ఆయా శాంపిల్స్ తీసుకోవటం జరిగింది. ప్రాథమికంగా ఏంటంటే కొద్దిగా క్రౌడ్ అయితే ఎక్కువగా ఉంది. నిన్న కొన్ని ఆవులు, కొన్ని కోడెదూడలు ఈరోజు కొన్ని చనిపోయినాయని, కొన్ని ఏమో కొద్దిగా వీక్గా ఉన్నాయని నోటీస్కి వచ్చింది. వాటికి వాళ్ళు ట్రీట్మెంట్ చేస్తున్నారు. రాజన్న కోడెల విషయంలో కేంద్ర మంత్రి బండి సంజయ్ కూడా స్పందించారు. కోడెల పూర్తి బాధ్యత ఆలయ అధికారులదేనని స్పష్టం చేశారు. వెంటనే ఈవో గారితో మాట్లాడతా, తప్పకుండా ఆ గోవులను రక్షించాల్సిన బాధ్యత వేములవాడ రాజేశ్వర దేవస్థానం మీద ఉన్నది. పైసలు తక్కువ, మీరు గోవులను రక్షించకుంటే ఇక భక్తులకు ఏం సౌకర్యం కల్పిస్తారు? గోవులను రక్షించకుంటే ఏం తక్కువైంది? రాజన్న కోడెల వ్యవహారం ప్రతిసారి రాజకీయ రంగు పులుముకుంటూ ఉండడంతో అధికారులు నాన్ సీరియస్ గా తీసుకుంటున్నట్టుగా మరోవైపు ప్రచారం జరుగుతోంది. దశాబ్దాలుగా రాజన్న కోడెల వ్యవహారంలో తూతూ మంత్రంగా చర్యలు తీసుకోవడమే తప్ప శాశ్వత ప్రాతిపదికన వాటి సంరక్షణ కోసం ఆలోచించిన అధికారులు గాని, ప్రభుత్వాలు గాని లేవు. ఇప్పటికైనా రాజన్న ఆలయానికి అధిక ఆదాయాన్ని సమకూరుస్తున్న కోడెల సంరక్షణ పట్ల బాధ్యతాయుతంగా ఉండాలని భక్తులు కోరుతున్నారు.